హాయ్ ఎవ్రీవన్. మనకి 'సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్' నుంచి మనకి సైంటిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ అండ్ ఎల్‌డీసీ, వర్క్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి గదా! ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలని చాలామంది అడుగుతుర్రండి. మనం సింపుల్‌గా ఇలా గూగుల్ ఓపెన్ చేసుకోవాలండి. మీ మొబైల్ ఆర్ పీసీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇందులో మనకి ఎస్ఐఎన్‌పి రిక్రూట్‌మెంట్ అని టైప్ చేసి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోంగానే నెక్స్ట్ కనబడుతుందా ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ అని దీన్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తది. సహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ టైమ్ అప్లికేషన్ చేస్తున్నట్టయితే ఇందులో మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉందా దీనికి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్, పాస్వర్డ్ కొట్టేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయంగానే మీకు ఈమెయిల్ ఐడీకి మీకు వెరిఫికేషన్ లింక్ వస్తది. మన జీమెయిల్ ఓపెన్ చేసి ఆ లింక్‌ని క్లిక్ చేసేసి అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తోని ఇక్కడ లాగిన్ అని ఉందా క్లిక్ హియర్ టు లాగిన్ ఈ లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసి మీరిచ్చిన ఈమెయిల్ ఐడీ అండ్ మీ పాస్వర్డ్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అని ఉందా దీన్ని కొట్టేసేయాలి. ఒకవేళ మీరు ఓబీసీ అండ్ ఓపెన్ అయితే మీకు ఫీ పే చేయాలండి. ఎంతంటే మనకి 500 ఫర్ సైంటిస్ట్ సి అండ్ సైంటిస్ట్ బికి అండ్ పోస్ట్‌కొచ్చేసి 300. మనకి ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఫీజు లేదు. కాబట్టి నేను ఆల్రెడీ పేడ్ చేసిన. పేడ్ అని కొట్టేసుకోవాలి. కొట్టేసుకొని ఇక్కడ మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సెలెక్ట్ వన్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేసుకొని నేను టెక్నీషియన్ బి అప్లై చేస్తున్నా. టెక్నీషియన్ బి అప్లై చేసిన తర్వాత మీరు ఇందులో ఏ పోస్ట్ కోడ్ అయితే ఆ పోస్ట్ కోడ్‌ని ఎంటర్ చేసుకోవాలి. నేనొచ్చేసి ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ అప్లై చేస్తున్నా. మీకు వచ్చేసి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నంబర్ ఉంటది కదా! పేమెంట్ చేసిన ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నంబరు అండ్ ట్రాన్సాక్షన్ డేటు ఏసేసి మీ ఫుల్ నేము, ఫాదర్ నేము అండ్ జెండరు, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు ఈ విధంగా మీ అడ్రెస్ అండి. కరస్పాండెంట్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ స్టేటు అండ్ మీ కేటగిరీ ఏంటిది? అండ్ మీరు పర్సనల్ డిజేబిలిటా? కాదా? అంటే మీరు హ్యాండిక్యాప్డా? లేదా? అని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ లేకుంటే నో. నేషనాలిటీ అండ్ మెరిటల్ స్టేటస్ వచ్చేసి మీరు పెళ్లయిందా? లేదా? రిజిడెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమున్నది? అని ఇక్కడ ఇస్తదండి మనకి. నేను అప్లై చేసిన పోస్ట్‌కైతే హెచ్ఎస్‌ఐ ఇంటర్మీడియేట్ ఆర్ సెకండరీ అంటే 10థ్ అన్నా ఉండాలి. ఇంటర్మీడియేట్ ఉండాలి. ఐటీఐని ఎలక్ట్రీషియన్ ఆర్ ఎలక్ట్రీషియన్ అండ్ వైర్ మెటీరియల్‌లో ట్రేడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నాకున్నది కాబట్టి క్లిక్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా నా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని బర్త్ మన ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది కదా! ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు ఏ ప్లేస్ అయితే ఆ సిటీ నేమ్, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ స్టేట్ అప్లై స్టేటు అండ్ ఏ కేటగిరీకి చెందినవారు ఆ కేటగిరీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అదర్ అప్లికబుల్, నాట్ అప్లికేబుల్. పర్సనల్ డిజేబిలిటీ ఉంటే పర్సనల్ డిజేబిలిటీ పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో. నేషనాలిటీ ఇండియన్. మెరిటల్ స్టేటస్ వచ్చేసి పెట్టేసుకోవాలి. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే సింగిల్ అని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ 10థ్ ఆర్ 12థ్ డిగ్రీ అండ్ టెక్నికల్ ఈ విధంగా మనం 10థ్ అయితే దాని కింద ఏ యూనివర్సిటీ, కాలేజ్, టోటల్ మార్క్స్. ఇలా డిగ్రీ అయితే ఇంటర్ ఉంటే ఇంటరు, మాస్టర్ డిగ్రీ ఉంటే మాస్టర్ డిగ్రీ, టెక్నికల్ ఉన్న కాడ
ఐటీఐ కాబట్టి నాకు టెక్నికల్ ఈడ ఫిల్ చేసుకుంటా నేను. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్‌సి అండ్ ఐటీఐ ఇలా అప్లై చేసుకున్న ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మనకీడ ఆర్ యూ హావింగ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అట్ ద రిక్రూట్‌మెంట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే యెస్. లేకుంటే నో. అదర్ క్వాలిఫికేషన్ మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏముందో అది ఎంటర్ చేయాలి. ఇది పెట్టినా పెట్టకపోయినా ఏం కాదండి. దీనివల్ల ఏం యూజ్ ఉండదు. అండ్ ఎక్కడైనా ఎంప్లాయ్ చేస్తుర్రా అంటే ఎక్కడైనా ఎంప్లాయా అన్నప్పుడు గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్ అటానమస్ పీఎస్‌యూ కంపెనీలల్ల ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే యెస్ అని పెట్టాలి. లేకపోతే నో అని పెట్టాలి. ఒకవేళ యెస్ అని పెడితే మీరు ఎన్ఓసీ అనేది సబ్మిట్ చేయాలండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయా? సెల్ఫ్ అటాచ్డ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్ అందులో సబ్మిట్ చేయాలి. మళ్ళా మీరు ఏ ఆర్గనైజేషన్‌లో పనిచేసిర్రో ఆర్గనైజేషన్ నేము, ఏ పోస్ట్‌లో పనిచేసిర్రు, ఇయన్నీ ఫ్రమ్ టు ఇయన్నీ ఇలా పెట్టాలండి. మీ ఇనిషియల్ బేసిక్ పే ఇవన్నీ ఇందులో టైప్ చేయాలి. నేను నో అని పెట్టినా కాబట్టి ఏమి చేయను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండి. అప్‌లోడ్ ఫోటో వచ్చేసి మాక్సిమం సైజ్ వచ్చేసి 40 కేబీ ఉండాలి. సిగ్నేచర్ కూడా మాక్సిమం సైజ్ 40 కేబీ ఉండాలి. అంటే 40 కేబీ లోపు ఉండాలి. మనకి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మనకొచ్చేసి ఇప్పుడు మనం 10థ్ పెట్టినాం కదా! 10థ్, ఐటీఐ, యూనివర్సల్ క్వాలిఫికేషన్ ఏయి అయితే మీరు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈడ ఎంటర్ చేసి పెడతారో అయన్నీ సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరు దాని కింద ఒక సైన్ పెట్టేసి దాన్ని అప్‌లోడ్ చేయాలండి ఇందులో. ఇది ఒక సింగిల్ పీడీఎఫ్‌లా కన్వర్ట్ చేసేసి ఇందులో మనకి అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మనకు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇది పర్టిక్యులర్‌గా ఇచ్చిండు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అని. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మనం సైన్ పెట్టాలి కింద. మన సైన్ అనేది మనం అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మీద ఉండాలి. వచ్చే క్యాస్ట్ మనకేమేమి అడిగిందంటే బర్త్ సర్టిఫికేట్ అంటే మన 10థ్ క్లాస్ సర్టిఫికేట్ పెడితే సరిపోద్ది. ఎడ్యుకేషన్ మనకి ఎన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయి అన్నీ మళ్ళీ ఐటీఐ అదర్ క్వాలిఫికేషన్. ఇప్పుడు మీకు ఐటీఐ ఉంటే ఐటీఐ పెట్టుకోవాలి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్సు అండ్ ఆన్‌లైన్ మీరు ఫస్టే ఫీ పేమెంట్ చేసిర్రు కదా! ఆ ఫీ పేమెంట్‌ది మనకి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ 2 అండ్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఒకవేళ పీడబ్ల్యూ ఉంటే పీడబ్ల్యూ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎనీ అదర్ సర్టిఫికేట్ దగ్గర మీ యొక్క ఆధార్ ఆధార్ అనేది పెడితే సరిపోద్ది. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తారో ఆ ప్లేస్ కొట్టేసి ఒకసారి ప్రివ్యూ కొట్టుకోండి. కొట్టుకుంటే మీరనేది మీ మీరిచ్చిన మీరిచ్చిన మ ఫో మీరిచ్చిన మీరిచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్టో కాదో తెలుస్తది. ప్రివ్యూ దగ్గర కొట్టి. ఈ విధంగా మనం ఫోటో, సిగ్నేచర్ అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఈ విధంగా చేసేసి మనం క్లిక్ వాన్స్ టు ప్రివ్యూ బిఫోర్ సబ్మిటింగ్ అనేది కొట్టాలి. ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది ప్రివ్యూ నొక్కంగానే ఈ విధంగా వస్తది. మన ఈ డీటెయిల్స్ అన్ని కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సబ్మిట్ అని ఉంది కదా! ఓకే అయితే ఇది సబ్మిట్ అని కొట్టేసేయాలి. యువర్ అప్లికేషన్ నంబర్ ఈస్ 552 క్లిక్ హియర్ టు ప్రింట్ అవర్ ఉందా? ప్రింట్ అప్లికేషన్ అని ఉందా? ఈడ క్లిక్ చేసేయాలి. చేస్తే ఈ విధంగా మన అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చండి. ప్రింట్‌కు తీసుకొని మీకు నచ్చిన దగ్గర ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా సింపుల్‌గా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా సేవ్ కొట్టేసుకొని ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చండి.